ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగా ఆలోచించుకుని అప్పుడు సంతకం పెట్టు. అవసరం లేదమ్మా. మా అమ్మని కాపాడడానికి 10 లక్షలు ఇస్తామన్నారు. దాని మీద ఏం రాస్తున్నా నాకు అవసరం లేదు. ఇప్పుడు సంతకం పెట్టేస్తాను. ఏయ్ ఏయ్, చదువుకోమన్నాను కదా. బాగా చదవాలి చామంతి. ఏంటలా చూస్తున్నావు? సంతకం పెట్టు చంద్రిక, సంతకం పెట్టు చామంతి. ఇదిగో 10 లక్షలు. చాలా థ్యాంక్స్ అమ్మా. చంద్రిక, ఇది నువ్వు రాసిన అగ్రిమెంట్, ఇది ఇప్పుడు చామంతి రాసిన అగ్రిమెంట్. 2 నా దగ్గరే ఉన్నాయి. పాత జ్ఞాపకాలేవో పలకరిస్తున్నాయి కదూ. కొత్త జ్ఞాపకాలన్నీ పాత జ్ఞాపకాలకు చాలా దగ్గరగా ఉన్నాయి కదూ. అదేంటో చంద్రిక, నీ వాళ్ళందరూ నా దగ్గరికే వస్తున్నారు. చూసావుగా. వెళ్ళు.
ఏమీ కాదు, మీరేం కంగారు పడకండి, ఏదో ఒకటి చేద్దాం. ఏం చేస్తాం బాబు? రూపాయ 2 రూపాయల అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాగలం? డబ్బు కట్టకపోతే ఆపరేషన్ చేయరు. నా భార్యని మళ్ళీ ప్రాణాలతో చూస్తానో లేదోనని భయంగా ఉందయ్యా. మీరిలా బాధపడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి చేస్తాం. ఆపరేషన్ అయితే జరుగుతుంది, మీరు భయపడకండి. బిడ్డ వచ్చావా తల్లి? ఏమైందమ్మా? నాన్న ఇదిగో డబ్బులు తెచ్చాను. అమ్మకి ఇంకేం భయం లేదు. ఆపరేషన్ కి డబ్బులు కట్టేద్దాం. ఇంత డబ్బు ఎక్కడి తల్లి? అవసరానికి ఒక వ్యక్తిని అడిగాను నాన్న, పెద్ద మనసుతో వాళ్ళు ఇచ్చారు. ఎవరు చామ్? ఎవరిస్తే ఏంటి, అదంతా తర్వాత మాట్లాడదాం. ముందు ఆపరేషన్ కి డబ్బులు కట్టాలి కదా. నాన్న ముందు వెళ్ళి డబ్బులు కట్టుపో. నువ్వు కూడా రాయ్యా, ఈ డబ్బులు కట్టడాలు ఇవన్నీ నాకేం తెలుసు. సరే పదండి అంకుల్. స్వామి, నాకున్నదే మా అమ్మ మా నాన్న. మా అమ్మని దూరం చేసి నన్ను తల్లి లేని బిడ్డని చేయకు. డబ్బులు కట్టేశాం బిడ్డ. డాక్టర్ గారు, డబ్బులు కట్టేశామండి. నా భార్య ప్రాణాలు ఎలాగైనా మీరే కాపాడాలి. ఆపరేషన్ మొదలు పెట్టాం, మా ప్రయత్నం మేము చేస్తాం, మీరు ధైర్యంగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకున్నాం, మా పాలిట దేవుళ్ళు మీరు. ఎలాగైనా నా భార్య ప్రాణాలు కాపాడండి అయ్యా. అలాగే, మీరు ఇలా కూర్చోండి. అది కాదు డాక్టర్ అంకుల్ గారు, మీరు కూర్చోండి, డాక్టర్ గారిని వెళ్ళనివ్వండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.